హలో అందరికీ. ఈరోజైతే నేను సంక్రాంతి స్పెషల్ మురుకులు చేస్తున్నానండి. ఇప్పుడు ముందుగా ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఇవి 3 ఎల్లిపాయలు అన్నమాట. ఇవి కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండి తీసుకొని 3 గ్లాసులు బియ్యం పిండి తీసుకోవాలి. దీన్ని జల్లెడ పట్టేసుకుందాం. 1 గ్లాసు శనగపిండికి 3 గ్లాసులు వరిపిండి అనమాట. ఏ పిండి అయినా సరే జల్లెడ పట్టాలండి, ఎందుకంటే ఇందులో మనకు పలుకులు ఉండిపోతాయి కదా, అప్పుడు జంతికలు దాంట్లో నుంచి తొందరగా రాదనమాట. అందుకని మనం ఏదైనా సరే ఇలా జల్లెడ పట్టేసుకుంటే మనకు జంతికలు వేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. 3 గ్లాసులు బియ్యం పిండికి 1 గ్లాసు శనగపిండి వేయాలి. ఇది కూడా జల్లెడ పట్టేద్దాం. ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగే చేయండి, మీకు చాలా బాగా వస్తాయి. ఈ రెసిపీ మీరు ఎప్పుడు చూసుండరు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిపాయ వేస్తే ఏమవుతుందంటే చాలా బాగుంటుంది అన్నమాట జంతువుల్లో. ఇలా ట్రై చేయండి సార్. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఉప్పు వేసుకుందాం సరిపడగా. 2 స్పూన్స్ ఉప్పు. కారం కూడా ఎల్లిపాయలు కారం వేస్తున్నాం కదండి, అందుకే కొంచెం తక్కువ వేసాను. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకుందామండి. బాగా కలిపేసుకుని మెత్తగా కొద్దిగా కలుపుకుందాం. ఇలా సరిపోతే నీళ్ళు వేసుకోవచ్చు. ఇలా సరిపోతుంది అన్నమాట, కరెక్ట్గానే ఉంది. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ కలుపుకుందామండి, ఎందుకంటే ఆయిల్ కాకపోతే కనుక ఇది చాలా అంటిపోయి బయటకు రాలన్నమాట. అందుకని ఇందులో మంచిగా ఆయిల్ వేసుకొని పెట్టుకుందాం. రెండింటికి రాసుకోవాలండి ఆయిల్, లోపల బయట. దీనికి లోపల రాయాలి, మళ్ళీ దీనికి కూడా లోపల రాయాలి. ఇప్పుడు ఇందులో పెట్టేసుకుందాం. సరిపోలేదు, ఇంకా కొంచెం పెడదాం. ఇలాగైతే సరిపోతుంది. బాగా ఎక్కువ పెట్టేసినా కానీ మళ్ళీ వక్కడానికి ఇబ్బంది అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో వేసుకుంటామండి. కలపకూడదు అన్నమాట, కాసేపు వరకు కలపకూడదు, ఎందుకంటే ఇండిపోతుంది. కావాలంటే ఏదైనా గట్టి మీద వేసుకుని చిన్న చిన్నగా కూడా వేసుకోవచ్చు. మనకి తొందరగా అయిపోవాలంటే ఇలా ఒక్కొక్కసారి కూడా వేసుకోవచ్చు. కొంచెం ఎర్రగా కాడిన తర్వాత కొంచెం రెండో సైడ్ మీకు జల్లిగా కావాలంటే ఏదైనా గట్టి మీద ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు. లేదంటే ఇలా వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మనం చిన్న చిన్నగా ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు, కానీ జంతువులు మాత్రం చాలా బాగుంటాయి. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక నాకు కామెంట్ కూడా చేయండి.
చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఆ కామెంట్లో మాత్రం చెప్పండి, ఎందుకంటే ఈసారి చెప్పడానికి చాలా టేస్టీ ఉంటాయి. ఎందుకంటే వెల్లుల్లిపాయలు వేసినాం కదా, పేస్ట్ చేసి చాలా బాగుంటుంది. గంతులన్నీ అయిపోయాక మీకు అన్నీ పెడతాను, ఎలా వచ్చిందో ఏంటో అన్నీ పెడతాను. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ వేయకుండా వేడివేడి వాటర్ వేసి చేస్తే ఎంత బుర్రకు వస్తాయో మీకే తెలుస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఇలాంటివి చేసుకుంటాం. సరే, నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.